హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలు మాత్రం దయచేసి ఎవ్వడూ చేయొద్దు, చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ మాత్రం డబ్బు భయ్య. ఈ డబ్బు అనేది నువ్వు ఎలా సంపాదిస్తావు అనవసరం, కానీ డబ్బు మాత్రం సంపాదించాలన్న. ఎందుకంటే డబ్బు సంపాదిస్తేనే ఇది చాలా అంటే విని విని విసిగొచ్చే టాపిక్, కానీ ఒక్కసారి వినండి. డబ్బు సంపాదిస్తేనే నీకు గౌరవం ఉంటుంది, ఇంకా ముఖ్యంగా కావాలంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీకు కనీసం ఫుడ్ అయినా దొరుకుద్ది. అంటే అంటారు చాలామంది, డబ్బుదే ఉందిరా తర్వాత సంపాదించుకోవచ్చు, ఒక మంచి మనుషులు సంపాదించుకో, ఇది అది అంటారు. అదంతా పెద్ద సొల్లు. చెప్తున్నా కదన్నా, అది పూర్తిగా కడుపు నిండిపోయిన వాడు చెప్పే మాటలు. మనలాగే ఏదో కష్టపడాలి, ఏదో సాధించాలని చెప్పి ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు అని ఇవన్నీ అవన్నీ మొత్తం చేసి ఒళ్ళు ఓనం చేసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డేకి రూపాయి కూడా మిగలకుండా ఉంటుంది. చూసా అన్న, మనలాంటి వాళ్ళు తెలిసేది డబ్బు విలువ ఏంటో. డబ్బు ఉంటేనే నీకు ఇంట్లో గౌరవమైనా, బయట గౌరవమైనా, నీ ఆఫీస్లో గౌరవమైనా, నువ్వు చేసే పనులు అయినా, ఎక్కడైనా సరే డబ్బు ఉంటేనే నీకు గౌరవం వస్తుంది. ఇప్పుడే ఫిక్స్ అయిపోయినా, నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, ఎంత సంపాదిస్తున్నావు అనేది ఈ రోజుల్లో చూస్తున్నారు. ఇది వరకు ఏంటంటే నీ సంపాదన నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా సంపాదించు, ఇలాంటి మాటలు చెప్పారు. కానీ నెలకని సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఎవ్వరు అడగట్లేదు. మీకు విషయం తెలుసా? ఇది వరకు ఎక్కడమ్మో జాబ్ చేస్తున్నావు, లేదంటే ఏం చదువుతున్నావా, అలా కాదు. ఒక సర్టెన్ ఏజ్ దాటాక, ఒక 25 నువ్వు ఎప్పుడైతే అడిగి పెడతావో, అబ్బాయి నెలకని సంపాదిస్తున్నావురా, ఏం చేస్తున్నావు అనేది పోయింది. ఇంకా అదే లేండి, నేను ఇలా ఇంకా స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేశాను, లేదంటే ఇంకా చదువుకుంటున్నాను, లేదంటే ఇంకా ఉద్యోగం ట్రయల్స్ రాలేదంటే ఎంత చిన్న చూపు చూస్తారు తెలుసా? ఇంట్లో వాళ్ళు కూడా ఇంక్లూడింగ్, ఏదో బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఇంకా సంపాదిస్తున్నావు నేను తక్కువగానే చూస్తారు. అంటే ఎవరాలు చూస్తారన్న, మా ఇంట్లో బాగానే చూస్తారు. అలా ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళకి కనీసం ఇంట్లో అయినా అంటే మనశ్శాంతి ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒడి దొబ్బుతుంటారు అండి, అంత సంపాదన ఏంటండి. కానీ చాలామందికి ఇంట్లో కూడా మనశ్శాంతి దొరకట్లే. ఎందుకంటే కేవలం డబ్బు. మనం ఏంటంటే మనం చదువుకున్న చదువుకి, లేదంటే ఒక మంచి మార్గంలో ఏదో ఒక ఉద్యోగం చేయడం, లేదంటే ఒక వ్యాపారం చేయడం, ఆ టైప్ ఆఫ్లో ఏదో మైండ్లో పెట్టుకొని డబ్బు సంపాదిద్దాం అని ఒక ప్రక్రియ సెట్ చేసుకుంటాం. కానీ ఈ రోజుల్లో అది కుదరదన్న. ఒకటే చెప్తున్నా, నువ్వు ఏ పనికిమాల పని చేసినా సరే నువ్వు డబ్బు సంపాదిస్తావు. ఇప్పుడు ఎలా ఉందంటే అన్న, నువ్వు డబ్బు సంపాదించి ఎంత పనికిమాల పని చేసినా సరే నీ గురించి ఎవడు ఒక్క మాట మాట్లాడలేదు. అదే నువ్వు డబ్బు సంపాదించలేని స్థితిలో ఉండి నీ దగ్గర ఒక చిల్లు రూపాయి కూడా లేకపోతే నువ్వు మంచి చెప్పినా సరే చెడే అంటది సమాజం. అంత వరస్ట్గా ఉంది. సో మళ్ళీ చెప్తున్నా, డబ్బు సంపాదన మాత్రమే. ఆ డబ్బు సంపాదన ఎలా ఉండాలంటే, నీ గురించి తప్పుగా మాట్లాడినవారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినవారు, నీకు ఎవరైతే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళారు, వాళ్ళు చూసి అసూయ పడాలి, మామూలుగా కాదు. అమ్మ ఈయన అనవసరంగా మిస్ చేసుకున్నానే, లేదంటే వీడిని అనవసరంగా ఆ రోజు అలా మాట అన్నానే అని వాళ్ళు తెలుసుకోవాలి. చెప్తున్నా కదన్నా, ఈ రోజుల్లో నిజాయితీగా నీతిగా సంపాదించాలంటే ఎక్కడా కుదరట్లే. ఈవెన్ నువ్వు ఫుడ్ డెలివరీలోనైనా సరే, బైక్ ట్యాక్సీ ఏంటంటే మళ్ళీ ఫుడ్ డెలివరీకి వచ్చి ఈ టాపిక్ల కంటే చెప్తున్నా కదా, నువ్వు రాత్రి పగలు బండి మీద రత్తాలు చిందించి చేసినా సరే, నువ్వు ఉద్యోగంలో కూడా నిజాయితీగా చేసినా సరే ఎవడో ఒక నేను తొక్కేస్తాడు. అక్కడ నువ్వు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించావు, ఓకే, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు నిజాయితీగా నీ ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవడో ఒకడు ఉంటాడు పొలాలు పెట్టేవాడు నీ మీద మేనేజర్కి. చెప్తున్నా కదన్నా, ప్రపంచం అంతా కూడా ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీతో నాతో సహా మొత్తం టాక్సిక్ అయిపోయింది. ఎంత దారుణంగా పాడైపోయిందంటే చెప్తున్నా కదా, మళ్ళీ ఎంత సంపాదిస్తున్నావు మంత్ ఎండింగ్కి వచ్చేసరికి 30-31 తేదీకి నీ అకౌంట్లో ఎంత ఉంది అది మాత్రమే చూస్తున్నారు తప్ప, ఆ డబ్బు నువ్వు ఎలా సంపాదించావు, మంచి మార్గంలో సంపాదించావా, ఏదైనా బొక్క పెట్టావా, లేదంటే ఎక్కడైనా కన్నం వేసావని ఎవరు అడగట్లే. ఈవెన్ చాలా ఇళ్ళలో కూడా అడగట్లే, రాయ్ మంత డబ్బులు ఎవరా అంతే. మాత్రమే నువ్వేం చేస్తున్నావో, ఏం తింటున్నావో, అసలు పడుకున్నావో, ఏం చేస్తున్నావో ఎవడో పట్టించుకోవట్లేదు. దాని ఫలితమే చాలా నేరాలు ఎక్కువవుతున్నాయి. మామూలుగా కాదు, ఎన్ని నేరాలు ఎక్కువైనా ఏదైనా సరే ఒక స్ట్రెస్ లెవెల్కి వెళ్ళేసరికి ఈ డబ్బు సంపాదన తప్ప ఇంకెవరికి ఏం కనిపించట్లేదు అన్న. ఎస్, నిజం. డబ్బు సంపాదిస్తేనే నిన్ను మర్యాదగా ఒక గౌరవంగా చూస్తున్నారు. నీకు చెప్తున్నా కదా, అంటే నువ్వు ఒక క్లియర్గా చెప్తున్నా, ఒక 6 నెలల పాటు డిగ్రీ ఏదైనా జరిగిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల పాటు నీకు ఉద్యోగం లేదు. కానీ వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు ఇంట్లో కానీ, నీ చుట్టుపక్కల కానీ, బంధువుల నుంచి కానీ, నీ ఏరియాలో కానీ నీకు వచ్చే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, అది వాళ్ళది కూడా తప్పు కాదు. నీకు ఇంకా ఉద్యోగం లేనప్పుడు కూడా నేను ప్యాంపర్ చేసి, నీ సంపాదన లేనప్పుడు నేను ప్యాంపర్ చేస్తే నువ్వెక్కడ సోమరిపోతుగా మిగిలిపోతావు అని ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా ప్రవర్తిస్తున్నారు తప్ప, నీ మీద ప్రేమ లేకనో, నీ మీద ద్వేషంతోనో, నీ మీద కోపంతోనో అలా అయితే బిహేవ్ చేయట్లేదు. సో మళ్ళీ చెప్తున్నా,
ఒకటే గుర్తుపెట్టుకో, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత దాస్తున్నావు, అంతే తప్ప ఎలా సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఎవ్వడు పట్టించుకోవట్లేదు. అంటే ఏంటన్నా మమ్మల్ని ఏదైనా చేసామంటే ఏదంటే చెప్తున్నా కదన్నా, నువ్వు ఏదైనా చేయి, నువ్వు పడుకుంటావా, లేస్తావా, చేస్తావా, పోతావా, ఎవ్వడికి అవసరం లేదు. డబ్బు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత దాస్తున్నావు, సంపాదించిన డబ్బు ఎన్ని రోజులు నీ దగ్గర దాచుకోగలుగుతున్నావు. ఏదో సంపాదించుకుంటున్నాం కట్టు పెట్టడం బొక్కది. అవసరం లేకుండా దబ్బు తాగడాలు, అవసరం లేకుండా తిరగడాలు, రోమింగ్ చేయడాలు, ఇవన్నీ టైం బొక్క పనులు. నీ దగ్గర డబ్బులు ఉంటే నీకు ఎలాంటి దూరం ఉంటుందంటే ఎవరినో ఒకరిని పిలిచి మరీ తీసుకెళ్ళి తాగిస్తావు, లేదంటే పిలిచి మరీ బయటికి వెళ్దాం అంటావు. అదే లేని రోజు నిన్ను ఎవడూ పట్టించుకోడు. సో చెప్పేది ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు, కానీ డబ్బు మాత్రం సంపాదించు. చిన్న చిన్నగా ఆలోచించడం మానే పెద్దగా థింక్ చేయన్నా. చెప్తున్నానా, మనం ఇంకా సామాన్యంగా ఇంకా చెప్తున్న ఈ జనరేషన్తో పోటీ పడలేకపోతున్నాం. ఎలా ఉందంటే కొంతమందికి కొట్టే ఉద్యోగాలు చూస్తుంటే ఇలా జస్ట్ ఇలా రిలీవ్ అవుతున్నారు లేదో ప్యాకేజ్ ఎంత అంటే 16 lakhs 17 lakhs అది వింటుంటేనే మెంటలు వచ్చేది. సో ఇంకా మనం ఈ చిన్న చిన్నగా ఆలోచించి చిన్న చిన్నగా జీవితాన్ని నడిపిద్దామంటే కుదరదు. మేము అంత రిస్క్ చేయలేమన్నా, మేము ఎలానో ఉంటామంటే ఇలానే ఉండండి, మీరు మారకండి. మారి ఎవరికి ఉపయోగం. చెప్తున్నా కదన్నా, మనకు ఒక చిన్నప్పటి నుంచి రుద్దేశారు. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఒక రుద్దుడు మామూలు రుద్దు కాదు. ఏంటంటే మంచిగా ఉండాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి, మంచిగా సంపాదించాలి, ఒక మంచి వ్యక్తిగా ఉండాలి, సమాజం పట్ల ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. అది మన వరకే, పాటించేవాడికే. పాటించిన వాడికి ఏది లేదు. పాటించేవాడికే క్లియర్గా చెప్తున్నాం, పాటించేవాడికే కష్టాలు, పాటించేవాడికి అన్నీ కూడా ఆడికి ఉద్యోగం దొరకదు అన్నీ. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే నువ్వు అంత దిగజారిపోతున్నావు ఈ ప్రజెంట్ జనరేషన్లో మాత్రం. అలా అని చెప్పి నీ మనస్సాక్షిని చంపుకొని మాత్రం ఏదీ చేయకు. నీ మనస్సాక్షి అనేది నీకు చెప్తుంది, ఎవడో చెప్పడం కాదు. నీ మనస్సాక్షి అనేది నీకు చెప్తుంది నువ్వు చేస్తుంది తప్ప రైటా. మనస్సాక్షి కూడా వదిలిపారదబ్బను భయ్య. ఒకటే చెప్తున్నా కదా, ఎంత సంపాదిస్తున్నావు అనేదే ముఖ్యం. ఏం చేసావని నా ఒక్కడో అడగట్లేదు. మంత్ ఎండింగ్కి వచ్చేసరికి నీ అకౌంట్లో ఎంత ఉంటుంది అంతే. అది ఇంట్లో అమ్మైనా, నాన్నైనా, పిల్లమైనా, అక్కైనా, చెల్లైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే ఇదే టాపిక్ నడుస్తుంది ప్రజెంట్. ఏంటన్నా అంత మాట అన్నావు, మన అమ్మా నాన్న కదా ఎంతవరకు. ఎస్ అవును భయ్య. మరి మన అమ్మా నాన్నలు మనం ఇంత చదివించి ఇంత చేసి మన కోసం ఇంత కష్టపడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంకా నువ్వు ఆ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు అవి ఇవి చేస్తూ నువ్వు చేసి బాధపడుతూ వాళ్ళని బాధపడుతూ ఇంక ఎన్నాళ్ళేది. అలా కాకుండా ఇలాంటివన్నీ పక్కన పెట్టి పెద్దగా ఆలోచించడం మొదలుపెట్టు. ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇప్పటికిప్పుడే అంటే సక్సెస్ అంటే ఇప్పుడు తెల్లారు లేచి ఇప్పుడు నైట్ ఏదో అనేసుకొని పడుకొని ఫ్యాన్ చూసుకొని తెల్లారికి ఏదో చేశారంటే నువ్వు ఆలోచించే ప్రతిదీ కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది ముఖ్యంగా నువ్వు ఆలోచించుకోసారి. ఆలోచనకి ఏముందన్న, ఖాళీగా ఉన్న ప్రతి కూడా ఆలోచిస్తారు. కానీ నీ ఆలోచనల నుండి వచ్చిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నువ్వు ఎంతవరకు కార్యరూపంగా, ఎంతవరకు వాటిని నువ్వు ఆచరణలో పెడుతున్నావు. అలా ఆచరణలో పెట్టినప్పుడే నీకు అనేది ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఓడు ఆలోచిస్తాడు, ఖాళీగా ఉన్న ప్రతి ఓడు రాస్తాడు. కానీ నువ్వు ఆలోచించింది, రాసింది ఇంప్లిమెంట్ చేయాలి. నేను రేపు పలానా డిసిషన్ తీసుకోబోతున్నాను, నేను రేపు పలానా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను రేపు చదువుకోవాలి అంటే ఈరోజే మొదలుపెట్టాను. చెప్తున్నా కదన్నా, నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డేకి డబ్బు సంపాదిస్తేనే నీకు విలువ. అది నీ ఇంట్లో అయినా, ఇంటి బయట అయినా, నీ ఫ్రెండ్స్ దగ్గర అయినా. ఎవడెవడో ఏదేదో సొల్లి చెప్తారు కానీ ఎన్ని పట్టించుకోవద్దు. కానీ డబ్బు మాత్రం సంపాదించండి అన్న, మామూలుగా చాలా గట్టిగా సంపాదించండి.